మే 7 యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుండి 14 వరకు. క్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడనే గొప్ప లక్ష్యాన్ని గురించి ఈ విషయాలు మనకు చూపుతున్నాయి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్పాడు. ఈ పదాల్లో కలిగి ఉన్న సత్యం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచంలో వ్యాపించి ఉన్న మోటైన అసంబద్ధ భావనలకు అవి విరుగుడును ప్రసాదిస్తున్నాయి. కొందరు వ్యర్థంగా ప్రకటిస్తున్నట్లు క్రొత్త నైతికతకు బోధకునిగా, పరిశుద్ధతకు, స్వీయ ఉపేక్షకు మాదిరిగా, లేక కొత్త ఆచారాలకు వ్యవస్థాపకునిగా ఉండడానికి క్రీస్తు రాలేదు. వీటికి మించిన గొప్ప లక్ష్యాల కోసం ఆయన పరలోకాన్ని వదిలి 33 సంవత్సరాల పాటు భూమి మీద జీవించాడు. ఆయన తన సొంత ప్రాణాన్ని మూల్యంగా చెల్లించి మనిషి కోసం నిత్య జీవాన్ని సంపాదించి పెట్టడానికి వచ్చాడు. సకల మానవాళికి ఒక బలమైన ఆత్మీయ జీవ ఊటగా ఉండడానికి ఆయన వచ్చాడు. విశ్వాసులు పాపంతో వచ్చి త్రాగితే వారు త్రాగడం వలన సదాకాలం జీవిస్తారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం, నియమాలు, ఆదేశాలు వచ్చాయి. క్రీస్తు ద్వారా కృప, సత్యం, నిత్యజీవం ఇవ్వబడింది. ఇది ప్రాముఖ్యమైన సిద్ధాంతమైనప్పటికీ దీనికి ఒక హెచ్చరిక మాటతో కంచివేయాలి. యేసుక్రీస్తు మాటల అర్థాన్ని మనం అతిగా వ్యాఖ్యానించకూడదు. క్రీస్తు వచ్చేంత వరకు నిత్యజీవం గురించి పూర్తిగా ఏమీ తెలియదని మనం భావించకూడదు, లేక రాబోయే లోకం గురించి పూర్తి చీకటిలో పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారని కాదు. రక్షకునిలో విశ్వాసం ద్వారా జీవమార్గం అనే విధానం గురించి అబ్రహాము, మోషే, దావీదులకు బాగా తెలుసు. హేబేలు నుండి బాప్తిస్మమిచ్చే యోహాను వరకు దేవుని బిడ్డలందరి నిరీక్షణ ఒక విమోచకుడు, ఒక బలియాగమే. కానీ వీటి గురించిన వారి దృష్టి అంతగా అసంపూర్ణమేమీ కాదు. వారు వాటిని దూరం నుండే చూశారు, అంత స్పష్టంగా కాదు. వారు వాటిని రూపాల్లో చూశారే గాని పూర్తిగా కాదు. వాటన్నిటినీ మరింత స్పష్టంగా చేసి నీడ దాటిపోయేలా చేసింది క్రీస్తు రాకడే. సువార్త ద్వారా జీవం, అమరత్వం పూర్తి వెలుగులోకి తేబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మన ప్రభు సొంత మాటల్లో చెప్పాలంటే, క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు జీవాన్ని కలిగి ఉన్నవారు కూడా సమృద్ధి జీవాన్ని కలిగి ఉన్నారు. ధ్యానం కోసం మన ప్రభు తెచ్చే జీవం భూమి మీద ఉన్న మన ప్రస్తుత జీవాన్ని మార్చడమే గాక సదాకాల నూతన జీవానికి మార్గం తెరుస్తుంది.